నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో చూడండి చివరిదాకా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరణకెళ్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి సర్వే అయితే చేస్తున్నారు. దాదాపు ఈ రోజు వరకు 60% సర్వే పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని చోట్ల 70% సర్వే కూడా పూర్తయింది. డిసెంబర్ 31 అంటే ఈ రోజుతో ఈ సర్వే పూర్తి కావాల్సి ఉన్నది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. కానీ నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడం, మరి అప్లై చేసుకున్న వారు సరైన సమాచారాన్ని వెంటనే అందివ్వలేకపోవడం తదితర కారణాల వల్ల మరి జనవరి మొదటి వారం వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంటింటి సర్వే అయితే కొనసాగుతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరి జనవరి మొదటి వారం చివరి వరకు ఖచ్చితంగా ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేస్తున్నారా? మరి ఈ ఒక్క తప్పు చేస్తే మీకు ఇల్లు దక్కకుండా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వేకి సంబంధించి మీ ఇంటికి సర్వే కోసం అసలు వచ్చారా రాలేదా అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీ ఇంటిని సర్వే చేయకపోతే, ఒకవేళ మీరు ఇల్లు కావాలని అప్లై చేసుకుని ఉండి మీ ఇంటిని ఇంకా సర్వే చేయకపోతే మీ గ్రామ కార్యదర్శిని కలవండి. పట్టణాల్లో మీ వార్డు సంబంధించిన అధికారిని కూడా కలవండి. తర్వాత వాళ్ళు అడిగినటువంటి ఖాళీ మీ సొంత జాగా ఉంటే ఆ సొంత జాగా సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ, సాదా బైనామా కానీ, ఏదైనా పేపరు దానికి సంబంధించిన ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్గా అప్లోడ్ అయితే చేయించుకోండి. ఇంటి ఫోటోలు, గోడల ఫోటోలు, ఎన్ని గదులు ఉన్నాయి ఫోటోలు, పైకప్పు ఫోటోలు, ఈ విధంగా అన్ని ఫోటోలు కూడా తీయించుకోండి. మీకు క్యాస్ట్ అడిగితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి, రెసిడెన్స్ ఇవ్వండి. వితంతువులు అయితే వికలాంగులు అయితే మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కరెక్ట్ అయినా తెచ్చుకొని అక్కడ అధికారులకు ఇస్తే వారు యాప్లో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చిన అధికారులతో ఇవన్నింటిని కరెక్ట్గా చేయించుకోవాల్సిన అవసరం, ఇల్లు కావాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇంకా చూస్తే కొంతమంది బ్రోకర్స్ కూడా వచ్చి మీకు ఇల్లు ఇప్పిస్తాం, మీకు ఒక 10% ఇవ్వండి, 20% ఇవ్వండి, మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి కూడా మధ్య దళారులు వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా మరి హౌసింగ్ శాఖ ఎండీ గారు అయితే చెప్తున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇళ్లపై ప్రస్తుతం సర్వే జరుగుతుందని, దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఇప్పటికే దరఖాస్తుదారులందరికీ చేరవేశామని అధికారులు అయితే చెప్తున్నారు. తప్పనిసరిగా పలు రకాల డాక్యుమెంట్లను అంటే సర్టిఫికేట్లను తమ వెంట ఉంచుకోవాలని, సర్వేకు వచ్చిన అధికారులకు దరఖాస్తులను అందించాలని వారైతే పేర్కొన్నారు. సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా ఈ సర్వేని అయితే నిర్వహిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించామని, ప్రస్తుతం అందులో దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఈ సర్వే అయితే చేస్తున్నారు. అంతేకాదు అతి త్వరలోనే ఈ సర్వే పూర్తవుతుందని, లబ్ధారులను గుర్తించిన తర్వాత వారికి 5 లక్షల రూపాయలు 4 దశల్లో ఇస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇందులో భాగంగా మరి ఇప్పుడు 5 లక్షలు ఆ ఇంటి నిర్మాణానికి అయితే సరిపోయేటట్టు కనిపించట్లేదు. స్టీల్ ధరలు, సిమెంట్ ధరలు, ఇసుక ధరలు ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెరిగాయి. కాబట్టి ఆ స్టీల్ కంపెనీలు, సిమెంట్ కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధారులకు స్టీలు, సిమెంటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులతో చర్చలు జరుగుతున్నట్టు ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేయించుకోవాలి, పూర్తి స్థాయిలో సర్వే చేయించుకోవాలి. అందరూ కూడా తమకు సంబంధించిన అన్ని వివరాలను నిష్పక్షపాతంగా తప్పులు లేకుండా తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ అయితే కోరారు. అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా నిధులైతే చెల్లిస్తామని, అతి త్వరలోనే సర్వే పూర్తవుతుందని, లబ్ధిదారులకు వెంటనే డబ్బులు కేటాయిస్తామని, మొత్తం 4 దశలో ఇళ్ల నిర్మాణం కోసం డబ్బు చెల్లిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, మరి గ్రామాలకు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు వస్తాయో వెంటనే ప్రకటించాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు సంబంధించి అప్లై చేసుకోమని చెప్పేసి ప్రజాపాలనలో అప్లికేషన్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి చూస్తే అసలు ఇందిరమ్మ ఇళ్లకే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. అంచనాలకు మించి అర్జీలు, అంటే అంచనాలకు మించి దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో, వివిధ గ్రామాల్లో భారీ ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇండ్లు అయితే రాలేదు. కాబట్టి అదే కాకుండా కుటుంబాలు కూడా పెళ్ళైన వారు ఈ విధంగా విడిపోయి వేరే కుటుంబాలుగా నివసిస్తున్నారు. కాబట్టి కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. తద్వారా పెళ్ళైన వారందరూ కూడా ఇలాంటి జంటలన్నింటినీ పెరగడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అయితే భారీ ఎత్తున పెరిగింది. మరి ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. దానికి అనుగుణంగా ఇంటింటి సర్వే చేపట్టారు. మరి లబ్ధారుల వివరాలను సేకరిస్తున్నారు. కొంతమంది ఇల్లున్న వారు కూడా, పక్కా ఇల్లున్న వారు కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళని అయితే పక్క పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సొంత జాగా ఉండి, తర్వాత రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పేదవారికి అయితే ఇండ్లు ఇస్తారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే స్పీడ్గా సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇల్లు మంజూరు చేయనున్న సర్కారు. మరి లబ్ధారుల ఎంపికపై అయితే అధికారులు సతమతమవుతున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా అయితే లబ్ధారులను గుర్తిస్తామని చెప్తున్నారు. మరి గ్రామ సభలు పెడతామంటున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేస్తామంటున్నారు. కానీ ఆచితూచి లబ్ధారులను ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్న హామీతో ప్రజలు పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు మున్సిపాలిటీల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ పంపిణీ ప్రక్రియ కూడా జరుగుతుంది. కాబట్టి దరఖాస్తులు భారీగా వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా పెళ్ళై ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ సంక్రాంతి తర్వాత రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తమను కూడా పరిగణలోకి తీసుకుంటారని దరఖాస్తుదారులు అయితే ఆశలు పెట్టుకున్నారు. ఇక రేషన్ కార్డులకు సమానంగా దరఖాస్తులు అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు అయితే వచ్చాయి.
మరి లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారా? మరి ఒక్కో గ్రామానికి సపోజ్ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తున్నాయి. ఒక్కో గ్రామానికి 20 ఇళ్ళు వచ్చాయనుకోండి. మరి 40 మంది పేదవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు అనేటువంటి దాని మీద సందేహం వస్తుంది. మరి లాటరీ తీసి సెలక్షన్ చేస్తారా? ఏమో అర్థం కావట్లేదని చెప్పేసి అధికారులు అయితే తలలు పట్టుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం వెంబటే ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉండగా లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం అధికారులు చేపట్టిన ప్రక్రియలో ఇప్పటివరకైతే చాలా దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఈ జనవరి మొదటి వారం తర్వాత అయితే ఈ సర్వే ప్రక్రియ ముగిసిపోతుంది. తర్వాత గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ అయితే తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి, విమర్శలు రాకుండా ఎలా ఇల్లు కేటాయించాలనే దాని మీద అయితే ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా చాలా క్లారిటీగా గైడ్లైన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. జనవరి 3వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితమైన మార్గదర్శకాలు ప్రకటించాలని చెప్పేసి లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది, ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వెంటనే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు, కానీ దాదాపు 7,000 ఇల్లు ఇవ్వాలి. తర్వాత ఒక్కో ఇంటికి 10 లక్షలు కూడా ఇవ్వాలి. అది కూడా ఇల్లు శాంక్షన్ కాగానే వెంటనే అకౌంట్లో ఆ ఇంటికి సంబంధించిన బిల్లు మొత్తం ఒకేసారి వేస్తే అప్పు చేయకుండా సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా మరి బడ్జెట్లో నిధులైతే కేటాయించాల్సిన అవసరం ఉంది. తర్వాత మొత్తం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వేలో ఆ ఇందిరమ్మ ఇళ్ళ యాప్తో అనుసంధానం చేస్తున్నారు. కొంతమంది ఇల్లు కట్టకున్నా కానీ బిల్లు ఎత్తుకున్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఖచ్చితంగా ఇల్లు కడితేనే ఆ జీపీఎస్లో చూపిస్తుంది మనకు ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఉందా, గోడల లెవెల్లో ఉందా, స్లాబ్ లెవెల్లో ఉందా, ఫినిషింగ్ లెవెల్లో ఉందా, ఏ స్థాయిలో ఉంది అనేది మొత్తం అక్కడ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం పోయే విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ యాప్ అయితే పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి అక్రమాలకు ఇల్లు కట్టకున్నా బిల్లు ఎత్తుకునే విధంగా అయితే ఈసారి అయితే జరగదు. గతంలో ఇల్లు వచ్చి మధ్యలో ఆగిపోయిన వారికి కూడా మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను కూడా మొత్తం నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక మున్సిపాలిటీల్లో టౌన్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వెంటనే పేదవారికి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎంపీడీ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్ కూడా పెట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేయలేదు. జిల్లాల వారీగా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వాలి జిల్లాల వారీగా. తర్వాత రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి. ఇంకా చూస్తే చాలా డౌట్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు కరెక్షన్ ఆప్షన్ కూడా, తప్పులు సరిదిద్దుకోవడానికి కూడా ఒక ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వెంటనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయాలి. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవాలని ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజలైతే చెప్తున్నారు. కాబట్టి అలాంటి అపవాదు రాకుండా ప్రభుత్వం వివరించాలి. అందరికీ నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూడాలి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల యాప్లో ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, ఇంటి పేర్లు, తర్వాత వ్యక్తుల పేర్లు కూడా తప్పుపడ్డట్టు ప్రజలైతే చెప్తున్నారు. కాబట్టి ఆ తప్పులను కూడా వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇంకా మీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ప్రతి సోమవారం ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ఫిర్యాదును అయితే ఆ ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు అయితే మీ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరించడానికి అవకాశం అయితే కలుగుతుంది. ఇక కిరాయికి ఉండి సొంత జాగా ఉన్న పేదవారికి తొలి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఇల్లు లేదు, సొంత జాగా లేదు, మాకు ఇల్లు వస్తుందా రాదా అంటే ప్రస్తుతం అయితే సొంత జాగా ఉన్న వారికే ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. వీరందరికీ కూడా సెకండ్ ఫేజ్లో ఇంటి స్థలం ఇచ్చి మళ్ళీ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలు జిల్లాల నుంచి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏ జిల్లా నుంచి దాదాపు 3 జిల్లాల నుంచి అయితే వచ్చాయి. ఇంకా 30 జిల్లాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎంపీడీఓ ఆఫీస్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్పెషల్ కౌంటర్ పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సంబంధించి ప్రతి అంశం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ఎప్పుడు పెడతారు, ఎలా మీ పేరు సెలక్షన్ రావాలి, రాకుంటే ఏం చేయాలి అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ చేస్తాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.